రాజకీయం కుటుంబాల మధ్య చిచ్చు రేపడం మానలేదు. అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉంది. ములాయం సింగ్ కొడుకు వాళ్ళ బాబాయి ఇద్దరి మధ్యన జరిగిన ఘర్షణలు ఇవన్నీ చూసాం. అలాగే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి శివసేనకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే మాయావతి తన మేనలుడు ఆకాష్ మీద వేటు వేసింది. తన వారసుడు ఇతనేనంటూ ప్రకటించిన 5 నెలలకే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నారు. మేనలుడు ఆకాష్ ఇకపై పార్టీలో తన వారసుడు కాబోడని మంగళవారం ప్రకటించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుండి తప్పించారు. ఆకాష్ రాజకీయాల్లో పరిపూర్ణత సాధించే వరకు అతన్ని పక్కన పెడుతున్నానని, పార్టీ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకున్నానని ఎక్స్ వేదికగా మాయావతి ట్వీట్ చేశారు. ఆకాష్ తండ్రి ఆనంద్ కుమార్ బీఎస్పీలోని క్రియాశీలక నేతగా ఉన్నారు. ఆనంద్ ఇక మీదట పార్టీలోనే ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. 3వ దశ పోలింగ్ పూర్తయిన రోజే బీఎస్పీ చీఫ్ నుంచి అనూహ్య నిర్ణయం వెలువడడం గమనార్హం. పార్టీ ప్రయోజనాలు ప్రజా ఉద్యమే లక్ష్యంగా ఇలాంటి త్యాగాలు చేయడంలో బీఎస్పీ నాయకత్వం ఏనాడు వెనుకం చేయలేదు. ఇక మీదట అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తామని మాయావతి అన్నారు. సీతాపూర్లో ఎన్నికల ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆకాష్ మీద గత నెల 28వ తేదీన జిల్లా యంత్రాంగం సుమోటోగా కేసు నమోదు చేయడం దీనికి కారణమా లేకపోతే మరేదైనా ఇంటర్నల్ కారణం ఉందన్నది తెలియదు.